అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వివేక్ వాడతారా? ఇంకొక గంట అయితే వివేక్ వార్త వచ్చినా తెచ్చాను. కొన్ని సంవత్సరాలుగా అడవిని అమ్ముకొని పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి మంచిర్యాల జిల్లాలో దండపల్లి మండలం దమ్మన్నపేట గ్రామస్తులు, అలాగే జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో జరిగినటువంటి కొన్ని చర్చలలో ఏదైతే బాంబో పెంపకం కోసం ఇవాళ మా పోడు రైతులు ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్లకు ఉపాధితో పాటు ఆ ప్రాంతాలలో ఏదైతే సౌకర్యాలు కూడా కల్పించేందుకు జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవనీయులు డిఎస్పీ గారు కూడా, డిసిపి గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. మేము కూడా మా తరపున కొన్ని వాదనలు చట్టాల ప్రకారం జరుగుతలేదు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది ఉంది సార్ అని కూడా సార్ దృష్టిలో తీసుకొచ్చాము. ఏదేమైనా మా యొక్క 35 మంది రైతుల మీద వారంటీ ఇష్యూ ఉంది, వారంటీ ఇష్యూ చేశారు. ఆ వారంటీ ఇష్యూ వల్ల మా మహిళలందరూ కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి ఏదైతే ఆ యొక్క కేసులను కూడా వెనక్కి తీసుకోవాలని మేము కలెక్టర్ గారిని, అలాగే డీసీపీ గారిని కోరడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందిస్తూ ఏదైతే బ్యాంబో పెట్టుకొని మీరు మంచి పద్ధతిగా మీరు అటవీ గ్రీనరీని కాపాడితే రేపు రాబోయే కాలంలో మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ గారు, అలాగే డీసీపీ గారు మాకు అభయం ఇచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా మా యొక్క రైతులందరి తరపున కూడా మేము మాట్లాడి
మా రైతులకు కూడా నచ్చజెప్తా ఉన్నాము. ఏదైతే మా యొక్క సమస్యలు జీవితాంతం రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఆ హక్కులను కాపాడే విషయంలో కేంద్ర ప్రభుత్వాలు మమ్మల్ని అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కాబట్టి మేము మా హక్కుల కోసం కొట్లాడలేక నిరాశరాశులమైపోయి మేము ఇలా ఈ భారతదేశంలో బతుకుతా ఉన్నామని మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే 1/70 యాక్ట్ కావచ్చు, ఈసా యాక్ట్ కావచ్చు, ఏదైతే అటవీ హక్కుల చట్టం కూడా కావచ్చు, కేంద్ర ప్రభుత్వాలు నిరుగారుస్తూ ఉన్న సందర్భంలో మా యొక్క నిరుద్యోగులమైనటువంటి నిరాశరాశులమైనటువంటి మేము ఇలా ఇక్కడ దమ్మన్నపేట గ్రామస్తులందరం కూడా ఈ యొక్క కలెక్టర్ గారి మాకు ఇచ్చిన మాటకు మేము ఇలా అంగీకారం తెలియజేశాము. ఈ యొక్క అంగీకారం ప్రకారము ఆ యొక్క పోడు భూమిలో మాకు 105 ఎకరాలు పోడు భూమిలో బ్యాంబో అంటే కంక బొంగు కావచ్చు, వెదురు కావచ్చు, లేకపోతే ఇంకో పెట్టుకోవడానికి మేము అందరి రైతులం కూడా అనుకూలంగా సార్ కూడా మేము మాట ఇచ్చాము. రేపటి నుండి దాని మీద ఉపాధి పొంది దాని మీద మేము బతుకుతామంటున్నాము. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే అధికారులు చెప్పిన విధంగా కూడా వాళ్ళు పాటించకపోతే మేము కూడా రాబోయే కాలంలో మా పంతా కూడా రివర్స్ గా మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు మాట ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఉంటే మా మాట ప్రకారం కూడా మేము ఉంటామని ఈ సభాముఖంగా మా అందరి తరఫున మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం. సమయము 2 నెలల సమయము మీరు బ్యాంబో కంటిన్యూ చేసుకొని ఉంటే 2 నెలల సమయంలో మా స్థాయిలో ఉన్న ప్రకారం మీకు మేము కేసులు ఎత్తివేసేందుకు చీఫ్ కన్సర్వేటర్ కావచ్చు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో కావచ్చు కూడా మాట్లాడి మేము ఎత్తివేసే ప్రయత్నం చేస్తామని మాకు మాట ఇవ్వడం జరిగింది. 105 ఎకరాలండి. 105 ఎకరాల దాదాపుగా 85 కుటుంబాలు అండి. 85 కుటుంబాల జాబ్ కార్డ్స్ కూడా లేవని చెప్పడం జరిగింది సార్కు. ఆ జాబ్ కార్డ్స్ కూడా పునరుద్ధరణ చేస్తామన్నారు. ఆ జాబ్ కార్డ్స్ తో పాటు ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి కల్పించే ప్రయత్నం మా వంతున ఉంటది అని అధికారులు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ రైట్ ప్రకారము రేపు పొద్దున మిమ్మల్ని అందరికి ఖాళీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నది ప్రభుత్వం. కాబట్టి మీరు అందరూ కేసుల పాలై ఇబ్బందులు పడతారు. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ జీవనోపాధికి మీ పిల్లలందరినీ కూడా కాపాడుకోవడానికి మేము ఒక సలహా ఇస్తా ఉన్నాము. దాన్ని పాటించండి అని మాత్రం అధికారులు మాకు సూచనలు చేయడం జరిగింది. ఇవాళ మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారి సమక్షంలో దమ్మన్నపేట గ్రామానికి సంబంధించిన ఈ రైతులది ఆదివాసుల మీద చర్చలు జరిగినాయి. పౌర హక్కుల సంఘంగా మేము ఇవాళ ఏం జరుగుతుందో తెలుసుకుందామని వస్తే వాళ్ళు బస్సులలో ఇక్కడికి వచ్చిండ్రు. ఆ చర్చల్లో మాకు అర్థమైన సారాంశం ఏంటంటే 2 నెలల క్రితం మీరు ఆ 105 ఎకరాల భూమి ఖాళీ చేసి ఫారెస్ట్ వాళ్ళకి ఇస్తే అందులో వెదురు బ్యాంబో మొక్కలు పెట్టాలని చెప్పి గతంలో కలెక్టర్ గారితో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారని అర్థమైంది మాకు. అయితే అందులో కందిపంట ఉన్నది. పౌర హక్కుల సంఘంగా మేము చెప్పేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలతోటి కన్సల్ట్ చేయకుండా అటవీ ప్రాంతంలో జియో లాంటి అదాని వాళ్లకు ఎకరాలకు ఎకరాలు భూమి ఇస్తుంది ఇక్కడ. మరి ఇదే ఆదివాసులు వాళ్ళు ఇవాళ కంది పంటను సాగు చేస్తుండ్రు. 2 నెలల క్రితం వాళ్ళతో డిస్కషన్లు అయినాయి. వాళ్ళకు వెదురు పెట్టుకోవడానికి ఉపాధి హామీ కార్డ్స్ కూడా వాళ్ళకు లేవు. అంటే ఒక రకంగా ఈ 35 మంది మీద ఇవాళ ఫారెస్ట్ వాళ్ళని అరెస్ట్ చేసి తక్షణము రిమాండ్ చేసే ఒక ప్లాన్ తోటి వస్తే కలెక్టర్ గారును పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడి మిమ్మల్ని రిమాండ్ అరెస్ట్ కానియకుంటే మేము చూసినామని చెప్తున్నాం. మేము పౌర హక్కుల సంఘంగా చెప్పేది ఏంటంటే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ముఖ్యంగా ఆదివాసులకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వం అన్నారు. ఇదే ఇష్యూలో జిల్లా ఇన్ఛార్జ్ మంచి అయిన జూపల్లి కృష్ణారావు మాట్లాడిండు, సీతక్క మాట్లాడిండు. ఇంతమంది ఇన్వాల్వ్ అయినాక ఇవాళ వాళ్ళ మీద మెడ మీద కత్తి పెట్టి ఆడ వ్యాన్లు పెట్టి కత్తి పెట్టినట్టు ఒక టార్గెట్ తిరిగా 5th షెడ్యూల్లో ఉన్న ఈ భూభాగమైనటువంటి ఈ భూభాగాన్ని అట్లా బలవంతంగా ఖాళీ చేయిస్తారని మా మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, వాళ్ళకి ఆల్టర్నేటివ్ అక్కడ వేరే ల్యాండ్ ఇచ్చే స్కోప్ ఏమన్నా ఉన్నదా? నాన్ ట్రైబల్స్ కావచ్చు, లేదా వేరే అన్అసైన్డ్ ల్యాండ్ కావచ్చు, ఏమన్నా అక్కడ కెనాల్ ఆ ఏరియాలో ల్యాండ్ ఉన్నది. అక్కడి వరకు కూడా ఇప్పటి వరకు ఆలోచన చేయలే. మరి ఈ 85 కుటుంబాలు చాలా రెక్కల కష్టంతో బతికే వీళ్ళు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని 2 డిమాండ్లు ఈ సందర్భంగా కోరుతున్నాం. ఒకటేమో ఈ బలవంతంగా వాళ్ళను 2 నెలల కింద చర్చలు అయినాయి, మీరు రేపు కాల్ చేయాలా, రేపు ఉదయం 8 గంటల లోపటని ఆడ అంగీకారం వాళ్ళతో తీసుకున్నారు. లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తానంటున్నారు. అంటే ఇట్లా అరెస్ట్ పేరుతోటి ఆదివాసులను అగ్రిమెంట్ చేసుకోవడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. పౌర హక్కుల సంఘంగా భయానక వాతావరణంతో అరెస్ట్ చేసి అగ్రిమెంట్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 5th షెడ్యూలు పెసా చట్టము వాళ్ళ జీవించే హక్కును హరించి వేయకుండా అగ్రిమెంట్ జరగాలి. ఈ అగ్రిమెంట్లో కూడా వాళ్ళ తరపున కూడా ట్రైబల్కు సంబంధించిన ఇప్పుడు అందులో ఒక ట్రైబల్ డిపార్ట్మెంట్ లేరు, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ ఆఫీసర్లు లేరు. వాళ్ళను ఉన్న పొలాన మీరు రండి అని ఎక్కించుకొని ఇప్పుడు తీసుకొచ్చింది.
నిన్న విషయంలో వీళ్ళ అక్కడ ఎంఆర్ఓ వచ్చిండు దండపల్లి ఆయనకు పిటిషన్ ఇద్దామని చెప్తే వాళ్ళను అరెస్ట్ ఆఫీస్కి పోండి లక్షపేట డిఎఫ్ఓ దగ్గరికి ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి అన్నారు. వాళ్ళు లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు చెప్పకుండా బలవంతంగా గేట్లు వేసింది. ఇదెక్కడ ఈ సిస్టమ్? గేట్లు వేసి వాళ్ళని అక్కడి నుంచి అరెస్ట్ చేసి తీసుకుపోయే రైట్ ఫారెస్ట్ వాళ్ళకు ఉన్నదా? నిజంగా 2 నెలల కింద అగ్రిమెంట్ అయితే వాళ్ళకు నోటీసులు ఇచ్చి మీ అగ్రిమెంట్ పీరియడ్ అయిందని కలెక్టర్ ద్వారా కావచ్చు ఫారెస్ట్ ద్వారా చేయొచ్చు. అంటేనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి జూపల్లి కృష్ణారావు సీతక్కలు ఇంటర్వ్యూలు అయి రేపు వాళ్ళకు ఉదయం 8 గంటల లోపల ఖాళీ చేయాల బ్యాంబో చెట్లు మొక్కలు పెట్టాలని చెప్పేసి కలెక్టర్ గారును ఇతర అధికారులు చెప్పిండ్రు. ఇట్లా ఒక డెడ్ లైన్ పెట్టి వాళ్ళని ఖాళీ చేయించే విధానాన్ని ఆపివేయాలని తక్షణమే ఈ రాత్రి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి జిల్లా కలెక్టర్ గారికి ఇతర అధికారులకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ కేసులను ఫస్ట్ డిసైడ్ చేయండి, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ల్యాండ్ను చేయండి, 5th షెడ్యూల్ తర్వాత గ్రామ సభ తీర్మాన కాపీలు కూడా ఏం చర్చలు జరిగినాయో అవి పారదర్శకంగా చెప్పాలని పౌర హక్కుల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.